ఎలా ఉంది మొత్తం? సినిమా చాలా బాగుందన్న. సూపర్ హిట్ మూవీ. నిజంగా ప్రభాస్ అన్నకి ఆదిపురుషుతో కొద్దిగా నిరాశపడ్డా కానీ కల్కి సినిమా మాత్రం ఇంకొక 5-10 సంవత్సరాలు చెప్పుకునేస్తుంది. సినిమా అయితే ఏమాత్రం కాంప్రమైజ్ వెల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే దీపికా పడుకోన్ గారి క్యారెక్టర్ కానీ తను అసలు ప్రభాస్ అన్న కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ సూపర్గా ఉన్నారు. సూపర్ అన్న. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఆర్జీవ్ గారికి చిన్న క్యారెక్టర్ అయినా కూడా చాలా బాగుంది. విజయ్ దేవరకొండ క్లైమాక్స్లో ఇంటర్వెల్ ఇంకా క్లైమాక్స్ ఇంకా 20 మినిట్స్ అయితే సినిమా అయిపోతుంది. సూపర్గా ఉంది. ఇంటర్వెల్ బిఫోర్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అంటే దీపికా పడుకొని కూడా చాలా గ్లామర్గా చూపించారు. ఎవ్రీథింగ్ సూపర్ మూవీ బ్రదర్. దీంట్లో స్పెషల్గా ఏముంది అట్రాక్షన్ అంటే నాకు తెలిసి హీరో హీరోయిన్ బ్రదర్. దీపికా పడుకొని అలాగే ప్రభాస్ అన్న ఎంట్రీ, అసలు వాళ్ళ ఎంట్రీలు కానీ వాళ్ళ లుకింగ్ వైజ్ కానీ అసలు వాళ్ళ గ్లామర్ కానీ డైలాగులు కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది అట్లా. అంటే అంటే కొన్ని క్యారెక్టర్లు తక్కువ ఉందన్న. అంటే ఫుల్ లెంత్గా లేవు క్యారెక్టర్. కొద్దిగా ఆర్జీ గారి క్యారెక్టర్ ఒక 2 సీన్లు అట్లా సీన్లో ఉన్నట్టుగా అట్లా ఉంటుంది. అట్లా విజయ్ దేవరకొండ ఉన్న క్యారెక్టర్ అయితే ఇక అల్టిమేటెడ్ అట్లా. ఇంకా ఫ్లైట్ల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్. ఎవ్రీథింగ్ ప్రతి ఫైట్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. సూపర్గా ఉంటుంది అట్లా. దీంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? నా ఈ సినిమాకి సంబంధించి అంటే కాంప్రమైజ్ కాలేదని అదే చెప్తున్నా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బీజిఎం కానీ అసలు ఎక్కడ కూడా ఇంట్రడక్షన్ కూడా ప్రతి ఒక్కరి ఇంట్రడక్షన్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది భయ్యా. అసలు ప్రభాస్ అన్న ఎంట్రీ అప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. వేరే లెవెల్ వస్తుంది. సూపర్గా ఉందన్న సినిమా. అసలు నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. నాకు తెలిసి అయితే ప్రభాస్ అన్నకి చెప్పాల్సింది ఒకటే, బాహుబలి తర్వాత అంత రికార్డు మళ్ళీ బ్రేక్ చేసేదంటే కల్కి సినిమా అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సలార్ వచ్చింది. సలార్ కంటే ఈ మూవీ ఎలా ఉంది? సలార్ కంటే అదే చెప్తున్నాను కదా భయ్య. బాహుబలినే మించిపోయింది అంటే ఇంకా సలార్ అంటే బాహుబలినే మించిపోయింది సినిమా. సూపర్గా ఉంది. అంతే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది. అసలు కాంప్రమైజ్ కాలేదు సినిమా. బాగుంది. అసలు నిజంగా నాగేశ్వర గారి డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్ భయ్య. అదైతే ఎక్కడ కూడా తగ్గలేకుండా తీసారు. ఇప్పుడు నార్మల్ చూసుకుంటే మ్యూజిక్ ఎలా ఉంది అంటే మ్యూజిక్ ఓకే, సాంగ్స్ ఎలా ఉంది? ఎవ్రీథింగ్ నేను అదే చెప్తున్నాను. ఒక్కటని చెప్తున్నాను. ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అన్ని సీన్స్ కూడా కనెక్ట్ అయిపోతాయి. ఒక్క దాని గురించి వర్ణించాల్సిన అవసరం. కాకపోతే ఏంటంటే ప్రతిదీ కూడా బాగుందని మీకు చెప్పడం విధానికి చెప్తున్నా కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది సినిమా. వేరే లెవెల్. నానిగారు కాదన్న, విజయ్ దేవరకొండ గారు క్లైమాక్స్లో వస్తారు. అది బాగుంటుంది. చాలామంది అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో చాలామంది చెప్పాను. టాలీవుడ్ వాళ్ళు, బాలీవుడ్ వాళ్ళు, హాలీవుడ్ వాళ్ళు, ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క ఆర్టిస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటాడు. అది ఇక మీకు అక్కడ సినిమా చూస్తేనే అర్థమవుతుంది బ్రదర్. దీంట్లో అమితాబ్ బచ్చన్ తర్వాత ప్రభాస్ ఈ కాంబినేషన్ ఎలా అంటే ఒకటి మెయిన్ బ్రదర్. ఇప్పుడు ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అలాగే అమితాబ్ బచ్చన్ గారిది కూడా అంతే ఇంపార్టెంట్. అంటే సూపర్ రోల్స్ ఇక చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ క్యారెక్టర్ వైజ్గా సూపర్. అట్లా ఓవరాల్గా ఈ మూవీకి ఇచ్చే రేటింగ్? ఓవరాల్గా నాకు తెలిసి అయితే కల్కి మూవీకి రేటింగ్ ఇచ్చేంత మొగోలు పుట్టలేదు అనుకుంటాను. ఎందుకంటే బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ. నిజంగా అంటే బాహుబలి సినిమా వచ్చినప్పుడు కాక ప్రతి ఒక్కరు ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇండస్ట్రీకి ఎంత రికార్డు అనేది తీసుకురావడం జరిగిందో అంతకు మించే రికార్డులు ఉంటాయి కానీ ఏమాత్రం తగ్గలేదు బ్రదర్. అలాంటప్పుడు ఇక రేటింగ్ అనేది మన చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు. ఎవరికి ఇచ్చిన వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఇస్తారు. కానీ కల్ట్ భయ్య సినిమా అయితే. ఇప్పుడే వెళ్ళడం లేదు బ్రదర్. ఎప్పుడో వెళ్ళింది. ఇక వైల్డ్ వైజ్గా బాహుబలి సినిమా ఉన్నాయి. అలాంటి పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. పుష్ప ఉంది. అలా హాలీవుడ్ మించిపోయింది భయ్య. హాలీవుడ్ వాళ్ళు ఇందులో మేము మంచి మంచి వాళ్ళందరూ ఇందులో క్యారెక్టర్లు చేసారు. అలాంటిది హాలీవుడ్ మించిపోయిన సినిమా ఇది. ఇంకంతకు మించి ఇక చెప్పాల్సిన అవసరం. నిజంగా ఒకవేళ మళ్ళీ ఆస్కార్ రావాలంటే తెలుగు ఇండస్ట్రీకి నిజంగా ఎక్కడ చూసుకున్నా టాలీవుడ్ బాలీవుడ్ ఎక్కడ చూసుకున్నా నిజంగా ఏ ఇండస్ట్రీ వాళ్ళైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఉన్నది ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ వైపు ప్రతి ఒక్కరి కన్ను ఉంటుంది. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ రోజు రోజుకు ఒక్కొక్క సినిమా ద్వారా ఒక్కొక్క లెవెల్కి వెళ్ళిపోతుంది. గతంలో చూసుకుంటే బాహుబలి కానీ ఆదిపురుషు మామూలు డిజాల్టర్ అయినా కూడా బాహుబలి తర్వాత నెక్స్ట్ ప్రభాస్ అన్నకి ఈ సినిమా భారీ ఎత్తున హిట్టు. అలాగే పుష్ప సినిమా ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు చాలా ఉన్నాయి. ఇక అలాంటప్పుడు తెలుగు ఇండస్ట్రీ రోజు రోజుకి పైకి వెళ్తుంది కానీ కిందకి అయితే ఎక్కడ రాకపో